క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాబు కుట్రకు పోలీసు యంత్రాంగం వత్తాసు పలుకుతోందా? వేధించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించే కుతంత్రం చేస్తోందా? లడ్డు ప్రసాదంపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో చంద్రబాబు కొత్త పన్నాగం పన్నారా? తమ కుట్రను ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు బాబు ఎంచుకున్న వ్యూహం ఏంటి? తిరుపతి లడ్డు ప్రసాదంపై తమ దుష్ప్రచారం బెడిసికొట్టడంతో సీఎం చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. అవాస్తవ ఆరోపణల కుతంత్రం తన మెడకే చుట్టుకోవడంతో ఆయన ఉక్కిరి బిక్కిరవుతున్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోవడంతో ఆ వివాదమంతా టీడీపీ ప్రభుత్వ సృష్టేనని జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ అంశంపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే తన కుట్ర బట్టబయలవుతుందని బెంబేలెత్తిపోతున్నారు. దీంతో తాను సృష్టించిన వివాదాన్ని తనకు అనుకూలంగా ముగించేందుకు చంద్రబాబు దారులు వెతుకుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ వేరే విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఆయన స్థిమిత పడలేకపోతున్నారు. అందుకే లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ అధికారులతో నిన్న ఫిర్యాదు చేయించారు. పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తిమ్మిని బమ్మిని చేసే కుతంత్రానికి పదును పెడుతున్నారు. నెయ్యి కల్తీ జరిగినట్లు ప్రాథమిక ఆధారంగా టీటీడీ ఫిర్యాదులో ప్రస్తావించిన అంశం విడ్డూరంగా ఉంది. కేజీ నెయ్యి 319 రూపాయలకు చొప్పున సరఫరా చేసేందుకే ఏఆర్ డైరీ అంగీకరించడమే కల్తీ చేశారనేందుకు ప్రాథమిక ఆధారమని పేర్కొనడం గమనార్హం. మరి కేజీ 319 రూపాయలకు చొప్పున సరఫరా చేయడమే కల్తీ చేసినట్లుగా భావించాలంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో కేజీ 276 చొప్పున, 2018లో 320 రూపాయల చొప్పునే టీటీడీ నెయ్యి కొనుగోలు చేసింది. ఇక అప్పుడు కూడా కల్తీ చేసినట్లే భావించాలి కదా. నాడు టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసిన డైరీలపై కూడా ఫిర్యాదు చేయాలి కదా అని నిపుణులు నిలదీస్తున్నారు. లడ్డూ ప్రసాదం అంశంపై ప్రభుత్వం తమకు వేరే విధేయులైన పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక సిట్లో సభ్యుడిగా నియమించిన విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. రిటైర్ అయిన తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణయ్య అనంతరం 2014 నుంచి 2019లో టీడీపీ హయాంలో ఏపీ ఐఏఎస్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన్ని కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా నియమించింది. ఆయన అల్లుడు గోపీనాథ్ జెట్టిని సిట్టు సభ్యుడిగా నియమించడం ద్వారా చంద్రబాబు కుతంత్రం బహిర్గతమవుతోంది. తమ కుట్రను కప్పిపుచ్చేందుకు సిట్టు సరిపెట్టలేమని భావించిన చంద్రబాబు అందుకే పోలీసుల వేధింపులతో బెంబేలెత్తించి తనకు అనుకూలంగా లొంగదీసుకునే కుతంత్రానికి తెరతీశారు. తాజాగా తిరుపతి పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయించడం, మరోవైపు నుంచి కూడా విచారణ పేరిట రాద్ధాంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే ఆ ముందు రోజే అంటే మంగళవారం రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర్ రెడ్డిని ప్రభుత్వం హఠాత్తుగా విఆర్కు పంపించింది. ఆయన స్థానంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉన్న తమకు విధేయుడైన ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించింది. లడ్డు అంశంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు మహేశ్వర్ రెడ్డి సుముఖత చూపలేదని సమాచారం. దాంతో ఆయన్ను తప్పించి తమకు విధేయుడైన అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో నమోదు చేసే ఫిర్యాదులపై విచారణ నిర్వహించాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్ది. టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగా దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడే అధికారి నియమించుకునేందుకే ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది.